హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఇక పెన్షనర్లందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక కోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే పెన్షనర్లకు సంబంధించి హైకోర్టు ఏం తీర్పు చెప్పింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పెన్షన్ అనేది యజమాని ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఇచ్చే పారితోషికం కాదు, అది ఉద్యోగి ఆస్తి హక్కు అని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని గుర్తు చేసింది. కనుక పిటిషనర్కు రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలతో పాటు పెన్షన్ బకాయిలను 8 వారాల్లో విడుదల చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ హదీరాంజీ మఠం మహంతిని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఇటీవల తీర్పు ఇచ్చారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తోవా చిన్నుపల్లికి చెందిన బి రామయ్య 1968 నవంబర్లో తిరుపతిలోని శ్రీ స్వామి హదీరాంజీ మఠంలో క్లర్క్గా నియమితులయ్యారు. ఇక తదనంతరం సూపరింటెండెంట్గా పదోన్నతి పొందారు. అయితే మఠం పరిపాలనాధికారి ఫిర్యాదు మేరకు ఫోర్జరీ మోసం ఆరోపణలతో రామయ్యతో పాటు మరికొందరు ఉద్యోగులపై 2004 ఆగస్టులో క్రిమినల్ కేసు నమోదైంది. దీంతో రామయ్య అదే ఏడాది సెప్టెంబర్లో సస్పెండ్ అయ్యారు. 2006 ఆగస్టులో రామయ్య పదవీ విరమణ చేశారు. ఇక క్రిమినల్ కేసు శాఖాపరమైన విచారణ పెండింగుల్లో ఉందనే కారణంతో మఠం నిర్వాహకులు రామయ్యకు పదవీ విరమణ ప్రయోజనాలు పెన్షన్ నిలిపివేశారు. వాటి కోసం 2014లో రామయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ఇటీవల తుది విచారణ జరిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ వయసు 79 ఏళ్లు, భార్య కుమారుడు ఇప్పటికే మరణించారు. ఇక జీవనోపాధికి ఎలాంటి ఆదాయ వనరులు లేవు. పిటిషనర్పై శాఖపరమైన విచారణ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. క్రిమినల్ కేసుపై విచారణ కొనసాగుతుంది. ఈ కేసులోనే 5 నిందితులు మరణించారు అని నివేదించారు. ఇక హతీరాంజీ మఠం తరపున స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ 1996 పెన్షన్ రూల్స్ ప్రకారం ఉద్యోగిపై కేసులు పెండింగుల్లో ఉంటే పెన్షన్ ప్రయోజనాలు పొందేందుకు అనర్హుడన్నారు. పిటిషనర్ ప్రభుత్వ అధికారి నిర్వచనం పరిధిలోకి రారన్నారు. ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. పిటిషనర్పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ రీజనల్ జాయింట్ కమిషనర్ను విచారణాధికారిగా నియమించారని గుర్తు చేశారు. ఇక స్టాండింగ్ కౌన్సిల్లో వాదనల్లో అర్థం లేదన్నారు.